చేరువచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. హగ్గయి గ్రంథం రెండవ అధ్యాయం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఈ మాట కుటుంబం పట్ల, చేరవచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చును గాక. దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను అని. మనం ఆరాధించుచున్న దేవుడు, మన సృష్టికర్త, మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు మనల్ని ఆయన ప్రజలుగా ఎన్నిక చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడకు మునుపే ఆయన మన మీద, మన కుటుంబాల మీద కనుదృష్టి ఉంచి ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని కోరుకున్నవాడై రక్షణ భాగ్యాన్ని దయచేసి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములో చేరి రావడం, ఇలా అపోస్తలుల దినాల్లో ఏ విధంగా ప్రతి ఇంట వారు కూడుకొని ప్రార్థనలు చేశారో అదే విధమైనటువంటి అనుభవాన్ని ఈ రోజుల్లో మనకు కూడా ప్రభు దయచేశారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఇంట కూడి ప్రార్థించుట ద్వారా ఒకవైపు ఆత్మీయ జీవితంలో ప్రగతి పథములోనికి మనం నడవటానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయంగా మనం దినదినము క్రీస్తులో వర్ధిల్లుచు ఉన్నప్పుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలకి ఏ కొదువ లేకుండా ప్రభు ఆశీర్వదించేవాడు. దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని యొక్క అడుగుజాడల్లో ఇలా ఒక సహవాసము ద్వారా, సంఘ ప్రార్థనల ద్వారా దేవుడు మన కుటుంబాలని ఇంకా ఆయన ఆశీర్వదించే దేవుడి ఉన్నాడు. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో దేవుడు తన ప్రజల్ని ఉద్దేశించి మాట చెప్తూ ఉన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంటే మరి ఇంతకు మునుపు ఆశీర్వదించలేదా? అట్లన్న రాదు. దేవుడు తన ప్రజల్ని ముందుగానే ఆశీర్వదించాడు. కానీ దేవుని ప్రజలైన వాళ్ళు ఆనాడు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని పోగొట్టుకున్నారు. అప్పుడు దేవుడు కూడా చాలా సంతాపపడ్డాడు. నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వీరు ఎందుకు పోగొట్టుకున్నారు, ఎందుకు వీళ్ళు నాకు దూరంగా ఉంటూ ఉన్నారు అని దేవుడు బాధపడుతూ తన బిడ్డల్ని తన చెంతకు చేర్చుకొని ఆశీర్వదించాలని కోరుకున్నవాడై ఆనాడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి, నా యొద్దకు తిరిగి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చాలాసార్లు తన బిడ్డలైన వారితో దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. అప్పుడు చాలామంది దేవుని బిడ్డలైన వాళ్ళందరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నప్పుడు పొందుకోవాలని ఆశతో వచ్చిన వాళ్ళని ప్రభు ఈ మాట చేత వారిని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. మరికొంతమంది అయితే ఆశీర్వాదాలు మాకు అవసరం లేదు అని చెప్పి దేవునికి దూరమైన వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా శాపగ్రస్తులుగా మారిపోయారు. ఇలా మొదట దేవుని చేత ఆశీర్వదించబడిన దేవుని ప్రజలతో మరలా సెకండ్ టైం చెప్తూ ఉన్నాడు, ఏమని? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇంతకు మునుపు వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళే, కానీ వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మరలా ఆశపడ్డప్పుడు, వాళ్ళ జీవితాలని దేవుని వైపు త్రిప్పుకున్నప్పుడు ఈ మాట చేత వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో కూడా ఇంతవరకు చేసిన మేళ్ళ కంటే ఇకను అధికమైన మేళ్ళు దేవుడు అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. హల్లెలూయా. అంటే ఇంతవరకు ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. కావలసిన అవసరతలు తీర్చాడు, ఆరోగ్యం ఇచ్చారు, కాపుదల దయచేశారు. ఒకవైపు కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే భాగ్యాన్ని కూడా దయచేశాడు. బట్ నౌ ఇప్పుడు కూడా ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లెస్ యూ అంటాడు. ఇది మొదలుకొని ఇంకా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇకను దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనం ఎలా జీవించాలి అనే విషయాలు తెలుసుకొని ఆ విధంగా మనం ప్రార్థన చేసుకొని వెళ్ళినట్లయితే నిశ్చయముగా ఈ మాట మన జీవితాలలో ప్రభు నెరవేర్చుదురుగాక.
ఏ విధంగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అని తెలియనప్పుడు లోకంలో చాలామంది వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో నడుస్తూ ఉంటారు, ఆశీర్వాదాలు పొందాలనుకుంటారు. కానీ అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు కానే కాదు. మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వలె ఒక పవిత్రమైన మార్గాన్ని ఎన్నుకొని జీవించే ప్రజలని ఆయన ఆశీర్వదించేవాడు. క్లుప్తంగా బైబిల్లో మీకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తాను. ఏ విధంగా ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తారు, ఏ విధంగా మనం ఉంటే ఇంకా దేవుని చేత ఆశీర్వాదాలు అనుభవిస్తాము అనే మాటలు మనం విని చివరిలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ దిశగా దేవుడు మనల్ని నడిపించునుగాక. మొట్టమొదట సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు గమనించండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యములో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు అంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నీతిమంతుల తల మీదకి చాలు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకున్న వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడే వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడతారు. లోకములో దొంగతనాలు చేస్తూ, విచ్చలవిడిగా పాపాలు చేస్తూ నేను ఆశీర్వదించబడాలి అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమాత్రం దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందలేరు. దొంగ కూడా ఆశపడతాడట, ఏమని, దొంగతనం చేయడానికి వెళుతున్నాను, ఎవరు నన్ను పట్టుకోకుండా సేఫ్గా వెళ్ళి సేఫ్గా డబ్బు దొంగిలించుకొని రావాలి అనుకున్నప్పుడు దేవుడు అట్టి వారిని ఆశీర్వదిస్తాడా? లేదు. ఎందుకంటే తాను చేసే పనులు దొంగతనం కాబట్టి, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు కాబట్టి అట్టి వారిని దేవుడు ఇప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు కానే కాదు. మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు దేవుని చేత ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఏ విధము చేత మనం నీతిమంతులుగా తీర్చబడతాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చూడండి. ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము? మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను పరిశుద్ధపరచబడిన వారై. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, గతములో లోకములో ఉన్నప్పుడు రకరకాల పాపపు పరిస్థితుల్లో మీరు జీవిస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు దేవుని ఆత్మచేత మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. గనుకనే మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎప్పుడైతే స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఏమని, ప్రభువా నేను పాపిని, జన్మకర్మ పాపాల నుంచి నన్ను విడుదల చేయి, ఇది మొదలుకొని నీ బిడ్డగా నేను జీవిస్తాను, లోకము పాపము సాతాను నన్ను అంటకుండా కాపాడండి అని చెప్పి నోటితో ఒప్పుకోలు చేయటం ద్వారా బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడి నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తి క్రమక్రమముగా ఆ నీతిలో ఎదగవలసిన అవసరత కూడా చాలా ఉంది. ఒక్కసారి పాపపు ఒప్పుకొనుట చేత ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. అయితే ఒక్కసారి అతడు నీతిమంతుడుగా తీర్చబడడు. డే బై డే క్రమక్రమముగా అతడు నీతిని కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ ఉండుట చేత అతడు పరిపూర్ణమైన నీతిమంతుడుగా తీర్చబడతాడు. అప్పుడు ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి అర్హుడుగా మార్చబడతాడు. మరొక వైపు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందటానికి యోగ్యుడు. లేకపోతే ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి, అలాంటి వాళ్ళు పొందలేరు. గనుకనే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దేవుని మాట సెలవిచ్చినట్లుగా దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. వి ఆర్ ద రైచియస్నెస్ పీపుల్, వి ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు పొందటానికి ఇంకా మనము ఏ విధంగా బ్రతకాలంటే, ఇంకా మనల్ని మనమే పరిశుద్ధపరచుకుని వారమై ఇంకా నీతిలో ఎదగవలసిన అవసరత చాలా ఉంది. ఆనాడు అపోస్తుల దినాల్లో సౌలు అనే ఒక వ్యక్తిని గురించి మనకు తెలిసిన విషయమే. ఆయన కూడా సౌలుగా ఉన్నవాడు క్రైస్తవులను హింసించి చాలా బాధపెట్టి క్రూరుడుగా, ఆయన అంటాడు పత్రికల్లో, పాపులలో ప్రధాన పాపిని, అయినా దేవుడు తన కృపచేత నన్ను రక్షించాడు అని. దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించి
అంతవరకు నా కులమే గొప్పది, నా మతమే గొప్పది, నేనే గొప్పవాణ్ణి అని విర్రవీగుచున్న సౌలు దమస్కు మార్గంలో దేవుడు ఆయనను దర్శించినప్పుడు ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. క్రింద పడిపోయాడు, బాహ్యనేత్రాలు గుడివైపోయాయి, మనోనేత్రాలు వెలిగించబడి క్రింద పడిపోయాడు. తనతో వచ్చిన వాళ్ళు ఆయనని తీసుకుని వెళ్ళి ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో దేవుడు అననీయ అనే ఒక సేవకునితో మాట్లాడుతాడు. అననీయ, తార్సువాడైన సౌలు పలాని ఇంట తాను కూర్చొని ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అతని ఎద్దుకు వెళ్ళి నీవు అతని నిమిత్తం ప్రార్థన చేయి. అననీయ అంటాడు, అయ్యా అతడు బహు దుర్మార్గుడు, క్రైస్తవులన్నా దేవుని పిల్లలన్నా అతనికి పొరపాటున గిట్టదు, అతని దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావు ఏంటి అని. దేవుడు అంటాడు, నీవు అనుకున్నట్లుగా ఆయన ఇప్పుడు సౌలు కాదు, నేను అతన్ని దర్శించాను, అతడు ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు, నీవు వెళ్ళి అతని నిమిత్తమై ప్రార్థన చెయ్యి అన్నప్పుడు తార్సువాడైన సౌలు గారి ఇల్లు ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక ఇంట తాను కూర్చొని ఉన్నాడు, గ్రుడ్డివాడై 2 కళ్ళు లేకుండా తాను కూర్చొని ఉన్నాడు. అప్పుడు అననీయ అనే సేవకుడు వచ్చి జరిగిన విషయాలన్నీ, దేవుడు తనతో చెప్పిన మాటలన్నీ తెలియజేసి ఆ నిమిత్తం ప్రార్థన చేయగా ఆయన 2 కళ్ళు బాగుపడ్డాయి. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు ఒకవైపు తెరవబడ్డాయి, బాహ్య నేత్రాలు కూడా తెరవబడ్డాయి. అప్పుడు తాను గ్రహించాడు, దేవుణ్ణి దర్శించిన వెంటనే జీసస్ ఈజ్ రియల్ గాడ్, యేసయ్య నిజమైన దేవుడు అని గ్రహించి వెంటనే అననీయ దగ్గర, అపోస్తలుడైన అననీయ దగ్గర ఆయన యేసుక్రీస్తుని గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకొని ఆయన దగ్గర బాప్తిసం తీసుకొని ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఈయనేనా అని. ఇక వెంటనే ఆయన ద్వారా ఎంతోమంది లక్షల కొలది ప్రజలు పౌలు గారి ద్వారా, సౌలుగా ఉన్న ఆయన ఎలా మారాడు? పౌలుగా మారిపోయాడు. పరిశుద్ధుడైన సేవకుడుగా ఉండి అనేక ప్రాంతాలు పరిచర్య చేస్తూ పత్రికల్లో ఆయన తెలియజేస్తాడు, దేవుడు తన కృపచేత నన్ను రక్షించాడు, ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చాడు అని. నీతిమంతులుగా తీర్చబడము అంటే ఎలా అంటే, ఒప్పుకోలు చేయడం ఒకటి, యేసుక్రీస్తు సొంత రక్షకుడు. కానీ ఇంకా నీతిలో ఎదగటానికి బ్యాప్టిజం కూడా ఇంపార్టెంట్. రెండవది బాప్తిస్మము. మూడవది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సంఘ సహవాసములో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళని అక్షరీకంగా నీతిమంతులు అంటారు. హల్లెలూయా. ఇంకా నీతిమంతులుగా తీర్చబడటానికి ఇలాగే సంఘ సహవాసములు కూడుకోవడం, ప్రార్థనలు చేయడం, ఒక ఫెలోషిప్లో ఉండడం, ఇలా పవిత్రతను నీతిని కాపాడుకుంటూ ఎవరి జీవితాలను వాళ్ళు సరిచేసుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడినప్పుడు ఒక రోజున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్రైడ్ ఎవరైతే ఆయన దృష్టిలో నిష్కళంకులుగా కనబడతారో అలాంటి వారిని దేవుడు తన రాజ్యానికి చేర్చుకొందురుగాక. గనుక నీతిమంతులుగా ఇప్పుడు మనల్ని దేవుడు తీర్చాడు గనుకనే ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు, మరొక వైపు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రభు మన కుటుంబాలకు, మన పిల్లలకు ఇంకా దేవుడు మెండుగా దయచేయునుగాక. బైబిల్లో ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యములో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యములో అక్కడ దేవుడు తన ప్రజలతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, శ్రద్ధగా వినిన ఎడల, చదవండి, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలు? చూడండి, నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు, చూడండి. ఇక క్రింది వాక్యాల్లో మీరు చదివితే చాలా విషయాలు దేవుడు అక్కడ తన ప్రజలతో సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాట వినక పోట చేత కలిగే ఒక శాపాలు కూడా రాస్తూ ఉన్నాడు. 15వ వాక్యములో చూడండి. చూడండి, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు
చూడండి, ఆ శాపాలన్నీ మనకు అవసరం లేదు, అవసరమైతే చదువుకోండి. పైన ఆశీర్వాదాలు పొందటానికి మనం ఖచ్చితంగా దేవుని యొక్క మాట వినాలి, అప్పుడు ఈ దీవెనలన్నీ వస్తాయి. వినకపోతే, వినని ఎడల శాపాలు కూడా ఉన్నాయి. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక చోట రాయబడి ఉన్నది, ఒకవైపు ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపము ఉంది. దీవెన ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏం కావాలి. ఆశీర్వాదాలు కావాలా లేకపోతే శాపం కావాలా, మీరే సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు ఆశీర్వాదాలే కోరుకుంటారు, కానీ శాపం కోరుకోరు. దేవుని యొక్క చిత్తం కూడా ఏంటంటే మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గనుక మనము కోరుకోవాలి. మనం ప్రతిసారి కోరుకుంటూ ఉన్నాం ఏమని, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నేను చేస్తున్న పనులను ఆశీర్వదించు, బిజినెస్ని ఆశీర్వదించు, ప్రతిదీ దించు 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 అంటూ ఉన్నాం. ఎందుకు ఆశీర్వాదాలు కావాలని. ఇకను మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి ఒక ముఖ్యమైన పని చేయాలి. ఇప్పుడు ఏ విధంగా దేవుని యొక్క మాటలు మన హృదయంలో వింటూ ఉన్నామో, విని వాటిని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవిస్తూ ఉన్నామో, ఇక రాబోయే రోజుల్లో కూడా సంఘ సహవాసములో ఇలా ప్రార్థన కూడినప్పుడల్లా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినడం, వాటిని హృదయంలో భద్రపరుచుకోవడం, ఆ విధంగా మనము నడిచినట్లయితే ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ మన కుటుంబాలకు దేవుడు ప్రాప్తింప చేయునుగాక. దేవుని యొక్క మాట వినుట చేత దేవుడు అంటాడు, నా ధర్మశాస్త్రాన్ని మీరు చెవియొగ్గి వింటే మీ ప్రార్థనలకు నేను జవాబిస్తాను. అయితే ఈ రోజున దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. ఇంతకంటే శ్రేష్టమైన ధన్యత ఏది కూడా లేదు. బైబిల్లో రాయబడిన మాట, అనుదినము నా గడప వద్ద కూర్చొని, నా ద్వారబంధముల వద్ద కూర్చొని నా ధర్మశాస్త్రాన్ని వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు? మేడల మిద్దలు కలిగిన వాళ్ళు ధన్యులా? విల్లా కలిగిన వాళ్ళు ధన్యులా? వాళ్ళు ధన్యులు కాదు. ఎవరు యేసయ్య మాటలు విని వాళ్ళు ధన్యులు. అందుకే యేసుక్రీస్తు కూడా మార్త మరి ఇంటికి వెళ్ళినప్పుడు మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త అనేక విచారాలు చేస్తూ ఉంది. ఏం విచారాలు? ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని, తిండిని గురించి, వస్త్రాల గురించి, రేపటి గురించి, ఫ్యూచర్ని గురించి ఎన్నెన్నో చింతలు ఉన్నాయి. గనుకనే యేసుప్రభు అంటారు, మార్తా నీవనేక విషయముల చేత విచారపడుచు ఉన్నావు. ఇదిగో మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకునేది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏది ఉత్తమమైన కార్యం? ఇప్పుడు ఈ ప్రార్థన కోడికలు మనం అందరూ కూడి వచ్చాం, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఉత్తమమైన కార్యం. ఈ అనుభవాన్ని మనం జీవితకాలం అంతా కాచుకున్నప్పుడే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. దేవుని యొక్క మాటలు, మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మాటలు విని అయ్యా ఈ మాట చేత నన్ను నడిపించండి, నీ మాట చేత నన్ను గొప్ప చేయండి, ఫ్యూచర్లో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా మనం బ్రతకాలో ప్రతిదీ దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఆలోచనదై చేస్తారు. వాక్యాలు వినకపోతే, వాక్య ప్రకారం మనం నడవకపోతే ఈ లోకంలో బ్రతకటానికి వీలు లేనే లేదు. కనుక దేవుని పిల్లలమైన మనము మార్త వలె అనేక విచారాలు ప్రక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలుసునా, మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకొని డ్యూటీకి వెళ్ళడం, మరలా ఈవినింగ్ వచ్చేలా ప్రార్థనలో కూడుకొని ప్రార్థన చేయడం. ఇలాంటి అనుభవంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేవునికి చెల్లించినట్లయితే 24 hours దేవుడు మనకిచ్చాడు. కనీసం ఒక్క గంట అయినా, యేసయ్య అంటాడు, ఒక్క గడి అయినా మీరు మేలుకొని ప్రార్థన చేయలేరా? శిష్యులతో అంటాడు. శిష్యులు అంటే శిష్యులు మాత్రమే కాదు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్న వాళ్ళందరూ శిష్యులే. యేసయ్య బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళందరూ శిష్యులే. దేవుడు అంటాడు, శిష్యులారా మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. శిష్యులేమో నిద్రపోతూ ఉన్నారు. రాత్రి వేత అంత దూరం వెళ్ళి యేసయ్య కన్యలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చి చూడగానే ఇక వెంటనే నిద్రపోతూ ఉన్నాను. నిద్రపోబాకండి, మెలకువతో ప్రార్థన చేయండి. ఒకసారి, 2 సార్లు, 3వ సారి. ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉన్నదని చెప్పి ప్రార్థన చేయటం మానుకుంటారా? అట్లా అనకూడదు. శరీరం చెప్తూ ఉంది మోకాళ్ళుని ప్రార్థన చేయి, ఆత్మ చెప్తూ ఉంది. కానీ శరీరం అంటది ఏం ప్రార్థన చేస్తావులే, సతికిలు పడి ప్రార్థన చేసుకో, పడుకొని ప్రార్థన చేసుకో. ఒక ఆమె అంటది, అన్నా పడుకొని ప్రార్థన చేయవచ్చా అంటది నాతో.
మరి శక్తి లేకపోతే ఇంకేం చేస్తావమ్మా? పడుకొని ప్రార్థన చేయి. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రమని అలాగే దుప్పటి కప్పిద్ది. మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నప్పుడు నిద్రపోత ప్రార్థన చేయగలరా? నిద్రపోత ప్రార్థన చేయలేరు. సాతానుగాడు ఇంకా బుజ్జగించి పడుకోమంటాడు, కానీ మెలకువతో అలాంటి వాళ్ళు ప్రార్థన చేయలేరు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఎవరు నేను బలహీనుడును అనకూడదు, బలహీనుడు నేను బలవంతుడను అనుకోవాలి. హల్లెలూయా. బలహీనుడు అంటే అలాగే సాతానుగాడు కృంగదీస్తాడు, బలహీనపరుస్తూనే ఉంటాడు. కానీ బలహీనతలో క్రీస్తు యొక్క శక్తి మనలో సంపూర్ణమయ్యేటట్లుగా మనం బలహీనతల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నిశ్చయముగా గొప్ప విడుదల దేవుడు మనకు కలగజేయుదురుగాక. కనుక ఈ రోజుల్లో మరియవలే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, టైం ఉన్నప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, యేసయ్యా మీ మాటలు మాధుర్యము గలవి అని దేవుని యొక్క వాక్యాలు చదవడం, ప్రార్థన చేసుకోవడం. ఒక దేవుని బిడ్డ జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఏది? ప్రార్థన, దేవుని యొక్క వాక్యం. ప్రార్థన, దేవుని యొక్క వాక్యం. ఈ రెండు ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటుందో మన ఇంటిని దేవుడు బెరాక ఇల్లుగా మార్చునుగాక. బెరాక అంటే ఆశీర్వాదపు ఇల్లుగా దేవుడు మార్చునుగాక. అయితే కొంతమంది సమయం ఉన్నప్పుడల్లా ముసలమ్మ ముచ్చట్లు, సెల్ ఫోన్లో మాటలు, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ సమయాన్ని వ్యర్థపుచ్చకుండా దేవుని మాట చెప్తుంది, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక మీరు సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానుల వలె కాకుండా మీరు జ్ఞానంగా నడుచుకోనండి. కొంతమంది ఫారినర్స్ చూస్తాం, సమయాన్ని, కొంత బిజినెస్ మ్యాన్లు, ఫారినర్స్ కాదు, బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు సమయాన్ని కూడా ఎప్పుడు కూడా వృధా చేయరు. 1 గంట సమయం దొరికినా కూడా దాంట్లోనే వాళ్ళు బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అంటే లోకస్తులు సమయాన్ని ఎంతో వాళ్ళు వృధా చేయకుండా ఉపయోగకరంగా మార్చుకుంటూ ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలో తెలుసునా? సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, డ్యూటీకి వెళ్ళే సమయంలో డ్యూటీకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువగా మన ప్రార్థన, దేవుని యొక్క వాక్యం చదువుటలో ఎంత శ్రద్ధ చూపుతారో, దేవుని యొక్క మాటలు వినటానికి అంతగా దేవుడు మన కుటుంబాలని ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారలారా, బైబిల్లో ఒక చోట నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో, 15వ అధ్యాయం 26వ వాక్యంలో మారా అనే ఒక చోటికి వచ్చారు. అప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మోషే మీద ఇశ్రాయేలు ప్రజలందరూ సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఈ అరణ్యంలో తీసుకొచ్చారు, ఇప్పుడు నీళ్ళు లేవు, ఈ నీళ్ళేమో చేదుగా ఉన్నాయి అని సడుగుతూ గొణుగుతూ ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా వీళ్ళు సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే భయంకరమైన పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకొని వెళ్ళి నీళ్ళలో వేయగా మారా నీళ్ళు మధురములాయెను. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, ఆ మాటను మీరు చూడండి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అనుసరించి నడిచిన ఎడల చూడండి, దేవుని యొక్క మాట వినుట చేతనే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. కీర్తనాకారుడు దావీదు కూడా అంటాడు, దేవుని యొక్క మాటకు అశ్రద్ధ చూపి నా ఇష్టం వచ్చినట్లుగా జీవించాను కనుక నేను చేసిన పాపాన్ని బట్టి నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోయింది అంటాడు. అంటే దేవుని యొక్క మాట మనం వింటూ ఉన్నప్పుడు ఆ విధంగా వాటిని శ్రద్ధగా హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా నడవటానికి మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. శారీరకంగా బలహీనతలు వస్తాయి, అది వేరు. వయసు పెరిగే కొలది బలహీనతలు వస్తాయి, అది వేరు. కానీ వాక్యానుసారంగా చూస్తే శరీర బలహీనతలు రావటానికి కూడా దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపుట ద్వారా కూడా బలహీనతలు వస్తాయి అని బైబిల్ క్లియర్గా చెప్తూ ఉంది. కానీ ఇది మొదలుకొని దేవుని యొక్క మాట వినట చేత దేవుడు మనందరికీ ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయునుగాక. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యములో మరి ఒక మాట మీకు చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యములో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత
ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఈ రోజుల్లో గమనించినప్పుడు చాలామంది ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు అనే మాట, దేవుడు ఎలా ఇచ్చాడయ్యా, మేము కష్టపడుతున్నాం, సంపాదిస్తూ ఉన్నాం, దేవుడు ఎట్లిచ్చాడు, దేవుడు ఎట్లిచ్చాడు అని. దేవుడు లేడు, మేము కష్టపడితేనే ఈ పని చేసుకొని మనం జీవిస్తూ ఉన్నాము అని చెప్పి కొంతమంది, చాలామంది చెప్తూ ఉంటారు. అయితే రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు, కనికరించు దేవుని వలననే అగును అని. కనికరించు దేవుని వలననే. ఇప్పుడు మనకు ఆరోగ్యం ఉంటేనే పని చేసుకొని బ్రతకగలం. ఆరోగ్యం లేకపోతే పని చేసుకొని బ్రతకటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆరోగ్య ప్రదాత యేసయ్య మనకు ఆరోగ్యం ఇస్తేనే, ఆయన మనల్ని కాపాడితేనే మనం క్షేమంగా కాపాడబడగలం. ఆయన మనల్ని సురక్షితంగా ఉంచితేనే మనం క్షేమంగా ఉండగలం. కానీ మన స్వంత జ్ఞానము చేత, తెలివితేటల చేత, అండబలం కండబలం వీటి చేత మనము క్షేమంగా ఉండలేము. ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని కృపచేతనే నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడు ఇదన వరకు మనకి అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని కలగజేస్తున్నారంటే కృతజ్ఞత కలిగి ఇలా ప్రార్థన కోడికలు ఏర్పాటు చేసుకోవడం, స్తుతించడం, ప్రార్థించడం ద్వారానే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. పేతురు ఇంకొక మాట చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యములో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యములో చేయువాడు కాడు కానీ, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక. చూడండి, పేతురు సంఘానికి చెప్తూ ఉన్నారు, మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళే, అందునిమిత్తమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు ఆరోగ్యము ఇవ్వటం ద్వారా, కాపుదలు ఇవ్వటం ద్వారా కలిగింది అని సామెతల్లో రాసి ఉన్న మాట ఇక్కడ మనం చూస్తే, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు కనుక ఇంకా ఆశీర్వాదాలు పొందటానికి మీరేం చేయాలంటే కీడుకు ప్రతి కీడు చేయబాకండి, దూషణకు ప్రతి దూషణ మీరు చేయబాకండి అంటూ ఉన్నారు. లోకంలో గమనించినప్పుడు పొలిటికల్ లీడర్స్ని గమనిస్తే ఒకరికొకరు కీడు చేసుకొని నేను పైకి రావాలి అని విర్రవీగుచు హత్యలు, దోపిడీలు చేస్తూ ఉంటారు. మానవుడు అనుకుంటాడు వాటి ద్వారా నేను ఆశీర్వాదాన్ని పొంది క్షేమంగా ఉండగలను అని. లోక సంబంధమైన సొత్తు, సంపద, డబ్బు ఇవి ఉండటం చేత అది ఆశీర్వాదాలు అనరు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? లోకంలో కోట్ల కొలది ఆస్తి ఉంది, అయితే అతడు పాపంలో జీవించి చనిపోయి నరకానికి వెళితే ఏం ప్రయోజనం? దెర్ ఈస్ నో యూజ్. అందుకే పౌలు గారు సంఘానికి అంటారు, మీరు లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులే ఉందరు అని. మనం క్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నాం? ఈ ప్రార్థనలు ఎందుకు కోడుకుంటున్నాం? ఈ సహవాసములు ఎందుకు నడుస్తూ ఉన్నామంటే, ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి మనం అర్హులు కావాలనే ఉద్దేశంతోనే దేవుడు ఈ యొక్క సహవాసములు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఫిజికల్గా కాదు. యేసు ప్రభు కూడా నా ఎద్దుకు రండి, నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, లడ్లు ఇస్తాను, మిక్చర్ ఇస్తాను అనలేదు. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆత్మీయంగా ఆయన కోరుకునేది ఏంటంటే, మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? విశ్రాంతిని, పీస్ఫుల్ లైఫ్. ఒక వ్యక్తి అన్నీ కలిగి ఉండి సమాధానం లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేదు. అందుకే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాల్లో ఒక ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం. ఆయనను అనుసరించి నడువుట చేత సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం, నెమ్మది, దైవికమైనటువంటి సుగుణాలు ఎదగటానికి ప్రభు కృప చూపుతాడు. గనుక ఆశీర్వాదానికి వారసులు ఉండటానికి పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడు మీరు చేయబాకండి, దూషణకు ప్రతి దూషణ చేయబాకండి. బైబిల్లో ఇస్సాకు అనే వ్యక్తి పొలంలో విత్తనం వేసినప్పుడు నూరంతల ఆశీర్వాదాన్ని పొందాడు. అప్పుడు ఫిలిస్టీయులు అతనికి విరోధంగా ఏం చేశారు? వాళ్ళ నాన్న త్రవ్వించిన బావులన్నింటిలో కూడా మన్ను వేసి పొడిచివేశారు. అప్పుడు ఇస్సాకు 2 చేతులెత్తి, అయ్యా, ఎవరైతే ఈ కీడు చేశారో వారిని నీవు ఆశీర్వదించు అన్నాడు.
రెండోసారి కూడా అలాగే కీడు చేశారు, అయినా ప్రభు నీవే వారిని ఆశీర్వదించు అన్నాడు. మూడోసారి కూడా గొడవ చేయడం మానేశారు, సమాధానంగా ఉండటానికి ఇష్టపడ్డారు. ఆ తర్వాత దేవుడు వారి నుండి ఎడము కలగజేసి, ఒక సపరేషన్ కలగజేసి, దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ ఉండగా శత్రువులైన వాళ్ళు వచ్చి అంటారు, ఇస్సాకు, నీకు విరోధంగా ఎన్నో కీడు చేయాలని ప్రయాసపడ్డాం, కానీ ఏ కీడు నీకు తగలలేదు, నీవు క్షేమంగా 100% బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాన్ని పొందగలుగుతూ ఉన్నావంటే నీవు నిజముగా దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. హల్లెలూయా. నిజముగా నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. మనము దేవుని చేత ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉన్నాము కనుక మన మీదకి ఎవరు కీడు చేసినా ఆ కీడు మన మీదకి రానే రాదు. ఆమేన్. కొందరైతే భయపడుతూ ఉంటారు, వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు, వాళ్ళు కీడు చేశారు, వీళ్ళు కీడు చేశారు అని. నథింగ్. దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఏ చేతబడులు కానీ, మంత్రశక్తులు కానీ, తంత్రశక్తులు కానీ దేవుని ప్రజలకు విరోధంగా అవి క్రియ చేయవు. కొందరు అనవసరంగా భయపడుతూ ఉంటారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళు చేతబడి చేశారన్న, అందుకే నాకు ఈ బలహీనత, వాళ్ళు చేతబడి చేశారు అందుకే నా వ్యాపారం ఆశీర్వాదకరంగా లేదు అని. బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించటానికి వెళ్ళాడు కొండ మీదకి. శపించటానికి బదులుగా ఆయన ఆశీర్వదించాడు. ఎందుకు ఇలా చేసావంటే సాక్షాత్తు దేవుని చేత వాళ్ళ ఆశీర్వాదాన్ని పొంది ఉండగా శపించటానికి నేనెవరు అని బిలాము తప్పుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు ఉన్నారు గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ లోకస్తులు అలా చేస్తారు. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు విరోధంగా కూడా దూషించారు, అపహాస్యం చేసి నవ్వారు, కొరడాలతో కొట్టారు. అయినా కూడా ఆయన ఒక్క మాట అన్నాడండి? ఏమీ లేదు. ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆ క్షమించే గుణాన్ని ఇప్పుడు యేసయ్య మనకు నేర్పించాడు. ఇప్పుడు అలాంటి గుణాలు మనం కలిగి ఉండకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి వీలు లేనే లేదు. ప్రేమిన వారలారా, పౌలు సంఘానికి చెప్తారు, మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఏంటి క్షమించే మనసు, సమాధానపడే మనసు, ఐక్యపడే మనసు, అలాంటి మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆశీర్వాదాలు ఇంకా వృద్ధి చెందుతాయి. అయితే లోకంలో చాలామంది ఒకళ్ళకు విరోధంగా కీడు చేస్తారు, దూషించే మాటలు పలుకుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనము ఏ కోశాన అలాంటి స్వభావాలకు చోటు ఇవ్వకుండా ఒకరినొకరు సమాధానంగా, ఐక్యతగా, ఒకరినొకరు క్షమించుకొందముగాక. హల్లెలూయా. యేసయ్యే క్షమించినప్పుడు మనము ఎంతమాత్రం అందుకే యేసయ్య మన పాపాలను క్షమించినట్లుగా మీరు ఒకరినొకరు క్షమించుకోండి అంటారు. ఒకరినొకరు క్షమించుకోనండి. ఒకసారి ఒక తండ్రి గారికి 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులలో వాళ్ళ తండ్రి పిలిచి, ఒరే, నా దగ్గర ఒక విలువైన ఉంగరం ఉందిరా, చాలా వజ్రపు ఉంగరం ఉంది. ఆ ఉంగరాన్ని మీ ముగ్గురున్నారు కాబట్టి దాన్ని భాగాలు చేసి ఇవ్వలేను, కానీ ఆ వజ్రపు ఉంగరం కావాలంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేసుకొని, ఒక మంచి సత్క్రియ చేసుకొని నా దగ్గర రండి, నా దగ్గర చెప్పండి, అప్పుడు నాకు ఇష్టమైతే నేను ఆ ఉంగరాన్ని ఇస్తానన్నాడు. 3 వెళ్ళారు. కొంతకాలం అయిన తర్వాత ఒక అతను వచ్చాడు, నాన్న నేను ఒక మంచి పని చేశాను, ఆ ఉంగరం నాకు ఇవ్వు అంటాడు. ఏం చేసేవారు మంచి పని అంటే, ఒక అతను నదిలో పడి అతడు చావు బ్రతుకుల్లో ఉండగా ఈతరాని పరిస్థితుల్లో మరణాపాయంలో ఉంటే నేను అతన్ని తప్పించాను, కాపాడి ఉన్నాను అంటాడు. తండ్రి అంటాడు, ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు వారిని రక్షించడం మానవ ఒక సహజ ఒక జ్ఞానం. అంటే ఒక ఆపదల్లో ఉన్నప్పుడు సహకరించడం అనేది మానవత్వం. లేకపోతే అది పశుప్రాయంగా ఉండే పరిస్థితులు మరి దాంట్లో ఏం గొప్పతనం ఉంది అంటాడు. ఇంకొకడు కూడా ఒక మంచి పని చేసుకొని వచ్చాడు. నా స్నేహితుడు అపాయాల్లో ఇబ్బందుల్లో ఉంటే నేను వాళ్ళు సహకరించాను ఆర్థికంగా అన్నప్పుడు, అది కూడా ఏం పెద్ద పనేం కాదురా, సాధారణంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, అంతేగాని దాంట్లో ఏం గొప్పతనం ఉంది అంటాడు. ఇంకొకడు అంటాడు, ఒకడు నాకు స్నేహితుడు ఉండేవాడు, అతను కొన్ని విషయాలు నాకు విరోధంగా మారిపోయి అతడు గొర్రెలు మేపుకుంటూ కొండ మీద
అతడు పడుకొని ఉన్నాడు. కొండ చివరన అతడు పడుకొని ఉన్నాడు, ఒక చెట్టు నీడన. పడుకున్న సమయంలో అతనికి ఒక సరైన అవగాహన లేని పరిస్థితుల్లో ఇక ఆ మత్తులో క్రింద పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సమయంలో వాడు నాకు శత్రువు అయినా కూడా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి ఆ కొండ క్రింద నుండి పడిపోకుండా అతని ప్రాణాన్ని నేను కాపాడాను నాన్న అంటాడు. ఇదిగోరా ఈ వజ్రపు ఉంగరం నీకే అని చెప్పి తండ్రి ఆ కుమారుని ఘనపరచెను. హల్లెలూయా. ఎందుచేత శత్రువై ఉన్న తన స్నేహితుడిని కూడా అతడు చనిపోయే పరిస్థితుల్లో, కొండ మీద అతడు చివరన ఉండి ఇక పడిపోయే పరిస్థితుల్లో కూడా అతన్ని శత్రువై ఉన్నా కూడా, శత్రువులుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? సావనేలే ప్రభా, వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ రావాలి, హార్ట్ అటాక్ రావాలి, బీపీ రావాలి, షుగర్ ఇంకా రైజ్ అవ్వాలి నాయనా అంటారు. ఎవరు? శత్రువులుగా ఉన్న వాళ్ళని చూసి. ఇప్పుడు అలా అనొచ్చు కదా, శత్రువు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, సావాలి నాయన, పడని అనొచ్చుగా. అనలేదు. శత్రువులను కూడా ప్రేమతో పలకరించి వాళ్ళతో సమాధాన పడి ఉండడమే ఒక నిజమైన క్రైస్తవ్యం. హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు క్షమించారు. గనుక ఈ రోజుల్లో మనము కూడా కుటుంబంలో, సంఘములో, సమాజంలో కీడు చేసే మనస్తత్వాలు, దూషించే మాటలు మన నోట రానివ్వకూడదు. యాకోబు తన పత్రికలు అంటాడు, ఒక్క నోట నుండి ఆశీర్వచనాలు, ఒక్క నోట నుండి శాపవచనాలు, ఇలా మీరు ఉండకూడి అని ఒక అడ్వైజ్ ఇస్తాడు. మన నోట యేసయ్య స్తోత్రం అంటున్నప్పుడు ఇదే నోట నుండి ఎన్నడు చేస్తాడు అని భర్తను పట్టుకొని, లేకపోతే కోన్ని బట్టి కుక్కను తిడుతూ, కోన్ని తిడుతూ, ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళని తిడుతూ ఉంటారు. ఇలా ఉండకుడి అంటాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోను దించు అంటే కుదరదు. దించాలంటే, ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు ఇప్పుడు మనం కలిగి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే ఆశీర్వాదాన్ని పొందలేం ప్రియమైన వారలారా. గనుక మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆ యేసయ్యలో ఉంటున్నటువంటి ఆ మనస్సు కలిగి బ్రతికి ఉందముగాక. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 115వ కీర్తన 13వ చరణం. 115వ కీర్తన 13వ చరణములో కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి మనము పిలువబడ్డాం. ఇది మొదలుకొని దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ప్రభు వాగ్దానం చేసి ఉండగా, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతులని, మాట వినేవాళ్ళని, ప్రతికీడు చేయకుండా క్షమించే వారిని, 4వదిగా దేవునికి భయపడి జీవించే వాళ్ళని ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడి జీవించిన భక్తుల్లో అబ్రహాం ఉన్నాడు. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా అన్ని విషయాలలో ప్రభు అబ్రహాంని ఆశీర్వదించాడు. అయితే సంతానము లేని లోటు. ఆ సమయంలో అబ్రహాం భయపడిపోతున్నాడు. అయ్యా, నువ్వు అన్ని ఆస్తులు, సొత్తు, పొలాలు, ఇల్లు అన్నీ ఇచ్చావు, కానీ పిల్లలు లేరు కదా, మరి ఏం చేయాలి అని భయపడుతూ ఉంటే దేవుడు అంటాడు, నేను మాట ఇచ్చి మార్చుకునే దేవుని కాదు, ఖచ్చితంగా నీకు సంతానం అనుగ్రహిస్తాను అని ఆ వాగ్దానాన్ని స్థిరపరిచాడు. 12 కుమారుడైన ఇస్సాకు పుట్టాడు. అతడు పెరిగి ఒక 10-12 సంవత్సరాల వయసు రాగా ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏమని? నీ ఒకగానొక కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద నీవు బలి అర్పించు అని. ఇక వెంటనే అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారమే. భయము, భక్తి అంటే మనకు వచ్చే ప్రతి ఒక పరీక్షల్లో జయం పొందడమే. దేవుడు కొన్నిసార్లు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి చూస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? అన్ని కోల్పోయినప్పుడు, అన్ని లేనప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో కూడా పరీక్ష వచ్చింది. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, దేవుడు నరబలిని కోరే దేవుడు కాదు కదా, అయినా ఒకవేళ నేను దేవునికి తెలియకుండా ఏదైనా పాపం నా యందు ఉన్నదేమో, అందుకే పాప ప్రాయశ్చిత్తం కొరకై నరబలిని దేవుడు కోరుకుంటున్నాడు, అయినా అలా చేసే దేవుడు కాదు కదా, అయినా దేవుడు చెప్పినట్లుగా నేను చెయ్యాలి అని ఆ విధంగా తన కుమారుడైన ఇస్సాకుని తీసుకుని వెళ్ళి కట్టెల మీద పెట్టి ఆయనని కత్తి చేత వధించబోగా దేవుడు అంటాడు, అబ్రహాం, నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకు మీద కత్తి వేయవద్దు, ఇందు మూలమునని నేను తెలుసుకుని ఉన్నానేమని, నీవు నాకు నిజముగా భయపడేవాడివని. హల్లెలూయా. దేవుడు అప్పుడు ఒక అవగాహన, ఈయన నాకు నిజంగా భయపడేవాడు అని ఎరిగి ఒక నిబంధన చేసుకున్నాడు. యెహోవా ఈరేగా అని
ఒక నామకరణం చేయబడి దేవుడు ఒక నిత్య నిబంధన ఏమని, నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తాను అనే మాట ఆ సమయంలో దేవుడు స్థిరపరచాడు అబ్రహాం జీవితంలో. ఈ మాట ప్రకారముగానే అబ్రహాము తరతరాల ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. అబ్రహామును బట్టి ఆయన కుమారుడైన ఇస్సాకును బట్టి ఆయన కుమారుడైన యాకోబును బట్టి ఆయన కుమారుడైన యోసేపు. ఇలా జనరేషన్ టు జనరేషన్ వాళ్ళ సంతతి ఆశీర్వాదకరంగానే కొనసాగింది. కారణం ఏంటో తెలుసున, అబ్రహాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చేత. ఇప్పుడు మన కుటుంబాలను కూడా అబ్రహాంని అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లు మన కుటుంబాలను ఆశీర్వదించి తరతరాల దీవెనలు ప్రభు కలగజేయునుగాక. ఇది మొదలుకొని ప్రభు యెహోవా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఈ మాట మనందరి కుటుంబాల్లో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఇంత